ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ జన్మదిన వేడుకలు. పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ జన్మదిన వేడుకల్ని కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బొమ్మిరెడ్డిపల్లె సుబ్బారాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకి పాలు, పండ్లు, బ్రెడ్ పంచడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బలరాం గౌడ్, పుల్లగుమ్మి నాగేశ్వరరెడ్డి, రామల్లకోట ఆచారి, గుంటుపల్లి వెంకట్రాముడు, సుధాకర్ గౌడ్, చంద్రారాముడు, కృష్ణారెడ్డి, ఆనంద్ యాదవ్, సూర్యనాయుడు, పవన్, శ్రీనివాసులు, రాఘవేంద్ర గౌడ్, బాలమద్దయ్య, రామచంద్రుడు, బజారు, రమణారెడ్డి, మురళీరెడ్డి, కృష్ణారెడ్డి, తిరుమలేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గడ్డిలే అది కాదు ఏం కాదు అన్న ఇక్కడ చూడు అన్న ఇక్కడ రావేంద్ర అన్న దిగలా ఇక్కడ చూడు ఇక్కడ చూడు కర్రాపా కర్ర దొరికిరా కర్రారి అలా దగ్గర పోతే మేము మిమ్మల్ని చేయాలా ఎన్ని ఇస్తున్నా అదులు బా మీకు గుద్దలు తీయాలా
ఏం కడదంతో కొంచెం అటు జరుగు. ఈరోజు మా ఎమ్మెల్యే పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు గారి బర్త్డే సందర్భంగా పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసి అదేవిధంగా హాస్పిటల్లో బ్రెడ్ పాలు పండ్లు పంచడం జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలంతా పంచడం జరిగింది. కాబట్టి మా ఎమ్మెల్యేకి ఆయుర ఆరోగ్యాలు సుఖంగా ఉండాలని ప్రజలకు సేవ చేయాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాం. ఈరోజు నుంచి మా ఎమ్మెల్యే ప్రతి కార్యక్రమంలో చురుకుగా ఉండి కార్యకర్తలకి ఎవరైతే పని చేసినారో వాళ్ళకి అండదండలు ఉండి పనిచేస్తాడు. మేము ఆ దేవుని ఆశిస్తున్నాం. కాబట్టి ఈ కార్యకర్తలది అందరూ కలిసి ఆయనకి ఆ దేవుని ప్రార్థించి ఆయన ఆరోగ్యం బాగా ఉండి అన్నీ మనకి మంచి పనులు చేయాలని డెవలప్మెంట్ కానీ అన్ని విధాల మనకి చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరి ఈరోజు పత్తికొండ శాసనసభ్యులు కె శ్యామ్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కలిసి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు గర్భిణులకు అందరికి కూడా పాలు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. మరి మా ఎమ్మెల్యే గారు అంటే ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని మా అందరికి పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచిగా సేవ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన వెల్దుర్తి మండల టీడీపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు కేఈ శ్యామన్న 48వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఆయన ఇలాగే ఉండి ప్రజలకు సేవ చేస్తూ అందరికీ వెల్దుర్తి మండలంలో నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ పత్తికొండ నియోజకవర్గంలో అందరి ప్రజలకి న్యాయం చేయాలని, ఇటువంటి పుట్టినరోజులు ప్రతి సంవత్సరము నిండు 100 ఏళ్ళు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. పెద్దలు పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కేఈ శ్యాంబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా బంధువులు తెలుస్తున్నాం. పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ గారికి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. ఇట్లాంటి జన్మదిన ఇంకా 100 ఏళ్ళు జరుపుకొని బాగా మండలాన్ని కానీ నియోజకవర్గాన్ని కానీ డెవలప్మెంట్ చేయాలని శ్యామ్ గారిని కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన పెద్దలకు కార్యకర్తలకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు శ్యాంబాబు అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నందుకు అందరికీ
మాకు సంతోషంగా ఉంది. ఇట్లే ప్రతి సంవత్సరం నడుపుకొని అందరినీ ఒకటే రస్తపై నడిపించగలరని ఆశిస్తున్నాం. శాసనసభ్యులు కె శమ్మన్న గారి జన్మదిన సందర్భంగా నిండు నూరేళ్లు ఆస్వాదిస్తూ ప్రజలని మమ్మల్ని అందరినీ కాపాడి మా సమస్యలుగా అయితేనే ప్రజల సమస్యని తీర్చి నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో దేవుని ఆశీస్సులతో బతికుండాలని కోరుకుంటూ ప్రజల మనసులో కూడా బతికుండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మరి గౌరవనీయులు కేఈ శ్యాంబాబు గారు మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి మన వెల్దుర్తి మండల నాయకులు కార్యకర్తలు అందరికీ ధన్యవాదములు. మరి ఇలాంటి పుట్టినరోజులు కేఈ శ్యాంబాబు గారు మరి ఎన్నో జరుపుకొని మరి మన కేఈ శ్యాంబాబు గారు ఎమ్మెల్యేని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలకు అండదండగా ఉండి వాళ్ళ చిరకాల కోరిక తీరుస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పత్తికొండ ఎమ్మెల్యే శ్యామన్న ఎమ్మెల్యే గారిది జన్మదిన శుభాకాంక్షల తరఫున టీడీపీ కార్యకర్తలకి అందరు మండల నాయకులకి అందరూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఇట్లే 100 సంవత్సరాలుగా ఎమ్మెల్యే గారు ఇట్లే పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుచున్నాం.